Good morning. 6th sem, paper 8. So unit third partial differentiation గురించి తెలుసుకుంటున్నాం. సో అందులో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏ rectangular box size, height A, length B, width C and ఓపెన్ ఆఫ్ ద టాప్ అన్నాడు. సో మనకు రెక్టాంగులర్ యొక్క టాప్ అనేది ఓపెన్గా ఉంది అన్నాడు. సో అలాగే వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాడు. డిడ్యూస్ హ్యావ్ ఏ కామా బి కామా సి. సో ఇక్కడ ఏంటంటే ఏ కామా బి కామా సి వాల్యూలను కనుక్కోవాలి. ఏ కామా బి కామా సి వాల్యూను కనుక్కోవాలి. రిలేటెడ్ టు మినిమైజ్ ద సర్ఫేస్ ఏరియా. ఏ కామా బి కామా సిలు అనేటి సర్ఫేస్ ఏరియాకి రిలేటెడ్గా ఉన్నాయా లేవా చూడమన్నాడు. సో సొల్యూషన్ ఇద్దాం. సో ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. హైట్ ఎంత ఇచ్చేయండి మనకి ఇక్కడ ఏ, అలాగే లెంత్ బి, విడ్త్ సి ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి మనకు కండిషన్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఫిక్స్డ్ అంటే వి ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్. సో వి ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని తీసుకుంటున్నా, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకు లెంత్ వాల్యూ ఎంత బి, విడ్త్ సి, హైట్ ఏ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఏ బి సి. ఈక్వేషన్ 1 అనుకుందాం. సో చూడండి నెక్స్ట్ మనకేమన్నాడు, రెక్టాంగిల్ బాక్స్ యొక్క టాప్ ఓపెన్ అన్నాడు. సో టాప్ ఓపెన్ అన్నాడు కాబట్టి చూడండి నేనేం తీసుకుంటున్నా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2AB ప్లస్ 2AC ప్లస్ BC. సో మన రెక్టాంగిల్ అని డ్రా చేసుకున్నప్పుడు మనకు లెంత్ 2 ఉంటాయి. సో చూడండి ఇదొక బాక్స్. సో మనకు లెంత్ 2 ఉంటాయి, విడ్త్ 2 ఉంటాయి, హైట్ 2 ఉంటాయి. కానీ ఓపెన్ ఉంది కదా, సో ఓపెన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నేను 2AB 2AC. సో 2AB 2AC. సో ఓపెన్ ఉంది కదా, పై టాప్ అనేది ఓపెన్ ఉంది. సో నేను బీసీగా తీసుకున్నా. చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత అవుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సి నట్ సైడ్ పంపిస్తే వి బై సి. నెక్స్ట్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏసీ బీ సైడ్ వెళ్తే మనకు వి బై బి. నెక్స్ట్ సో బీసీకి బీసీ సిన్స్ ఈక్వేషన్ 1 నుండి రాసుకున్నాం. ఓకేనా. సో నేను దీన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ సి తోటి చేస్తుంది. సో మనకు అన్నీ చూడండి బీలే ఉన్నాయి, ఏ అనేది లేదు కదా. సో బీలే ఉన్నాయి కదా, బి సో అందుకే బి అండ్ సి తోటి పార్షియల్ డెరివేటివ్ చేస్తుంది. సో ఫస్ట్ బి తోటి చేస్తున్న కండిషన్ని డో ఎక్స్ బై డో బి ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకు 2v బై సి. సో బి తోటి చేస్తున్నాం. సో కాన్స్టెంట్ 0 ప్లస్ 2v కాన్స్టెంట్ 1 బై బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 2v. సో 1 బై బి అంటే మైనస్ 1 బై బి స్క్వేర్. 1 బై బిని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మైనస్ 1 బై బి స్క్వేర్ ప్లస్ సి. బి వాల్యూ ఎంత 1. సో ఎంత వచ్చింది మనకు మైనస్ 2v బై బి స్క్వేర్ ప్లస్ సి డో ఎఫ్ బై. నెక్స్ట్ సి తోటి చేస్తున్నాగా డో ఎఫ్ బై డో సి ఈజ్ ఈక్వల్ టు
చూడండి 2v కాన్స్టెంట్ కదా, మనకి ఇక్కడ -1/c². సో సి తోటి చేస్తున్నాం, ఈ వాల్యూ కాన్స్టెంట్ 0. నెక్స్ట్ ప్లస్ b -2vc² ప్లస్ b ∂s/∂c. సో మనకి ఏమన్నాడు, మినిమైజ్డ్ అన్నాడు. సో ఏమన్నాడు, మినిమైజ్డ్ అన్నాడు. సో మినిమైజ్డ్ అంటే మనం ఏం తీసుకోవాలి, కండిషన్ ఏముంది మనకి ఇక్కడ. సో ఫార్ములాస్ చెప్పినాగా. సో కండిషన్ ఏముంది మనకి ఇక్కడ. సో మినిమైజ్డ్ అన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఆర్ మినిమా వాల్యూలు ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలని చెప్పినాగా. సో ఇక్కడ కండిషన్ వస్తుంది, ∂s/∂b = 0. సో ∂s/∂b వాల్యూ ఎంత ఉంది, -2v/b² ప్లస్ c = 0. నెక్స్ట్ సో ఇది కూడా ∂s/∂c = 0. ఎంత వచ్చింది, -2v/c² ప్లస్ b. సో ఇక్కడ చూడండి -2vని అటు సైడ్ పంపిస్తుంది, అంటే c = -2v/b². ఇక్కడ చూడండి. సో ఇది కూడా మనకు అటు సైడ్ అయితే b వాల్యూ వస్తుంది, b = -2v/c². ఓకేనా. సో ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఫస్ట్ b వాల్యూ అనుకుందాం. సో c వాల్యూ తర్వాత అనుకుందాం, ఫస్ట్ b వాల్యూ అనుకుందాం. చూడండి b = 2v/c వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, c వాల్యూ ఎంత వచ్చింది, 2v/b² ఓలు స్కేర్ ఉందిగా, ఓలు స్కేర్ ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి రాసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ సో స్కేర్ని చేస్తున్నాం, 2v/4v² బై b⁴. 4 పైకి వెళ్తే మనకు b⁴. ఓకేనా. 2 ఇంటూ ఒక b క్యాన్సిల్. సో b = ఎంత వచ్చింది ఇక్కడ మనకి, b⁴/2v. ఓకేనా. సో మనకి ఇక్కడ b⁴ అనేది ఇంటూలో ఉంది, మనకి ఇటు వస్తే బై అవుతుంది. సో b/b⁴ = 1/2v. b క్యాన్సిల్. సో నేను ఇక్కడ b⁴ = 2vగా రాసుకుంటాను. ఓకేనా. సో మనకు 1/b³ 1/2v. సో ఏమైనా రాసుకోవచ్చు, b³ = 2vగా రాసుకోవచ్చు. సో మనకు b వాల్యూ కావాలి కదా. సో b = 2v⁴ సో ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. సో చూడండి c అనుకుందాం. c = 2v/b. b వాల్యూ ఎంత వచ్చింది, ఈక్వేషన్ 4 నుండి 2v⁴ ఇక్కడ స్కేర్ ఉంది, స్కేర్కి ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుండి రాసుకున్నాం. సో మనకెంతైతే 2v/2v². సో ఇది పైకి వస్తే మనకి ఎంతది, 2v × 2v⁴ -2/3. సో 2v1 - 2/3 ఎంత అవుతుంది, 2v = 1/3. అంతే కదా. సేమ్ అయితే 3 - 2 1. సో c వాల్యూ ఎంత వచ్చింది మనకు, c వాల్యూ వచ్చింది. సో b వాల్యూ, b వాల్యూ సేమ్ ఉంది, అంటే మనకి ఇక్కడ ఎంత, b = c. అంతే కదా. సో b వాల్యూ అలాగే c వాల్యూ సేమ్ వచ్చింది. సో మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది, ఏ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. వచ్చిన b వాల్యూ c వాల్యూని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకు, v = abc. అంతే కదా. సో b = a ఇంటూ b వాల్యూ ఎంత వచ్చింది, 2v⁴ 1/3 × 2v⁴ 1/3. సో a × 2v
3 మనకి ఎంత అయితే ఇక్కడ 2/3 అంతే కదా. సో మనకి ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ మనకి ఇటు సైడ్ వస్తే బై అయితే, ఇంటిలో ఉంది ఇటు వస్తే బై. సో ఏ ఈజ్ ఈక్వల్ టు b/2v హోల్ పవర్ ఆఫ్ 2/3. 2/3 చూడండి, ఇక్కడ నేను 2 తోటి ఇంటూ చేసి బై చేస్తున్నాను, ఇంటూ చేసి బై చేస్తున్నాను. సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదు ఇదే వాల్యూ కదా. సో 2 తోటి ఇంటూ చేసి బై చేస్తున్నా. సో మనకి ఇక్కడ 1/2 ఇంటూ, సో పైకి రాసుకుంటే మనకు సేమ్ ఇలాగే. సో పైకి రాసుకుంటే ఏమవుతుంది, -2v 2/3 అవుతుంది. సో ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది, 1/2 ఇంటూ 3 -2 అయితే 1/3 ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 2v హోల్ పవర్ ఆఫ్ 1/3 వాల్యూ ఎంత, బి వాల్యూ కూడా బి కదా. సో బీని ఇక్కడ ప్రతిక్షేపిస్తుంది, బీని ప్రతిక్షేపిస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, b/2 అంటే ఇక్కడ చూడండి. సో మనకు లెంత్లో ఏ వాల్యూ ఎంత వచ్చింది, లెంత్లో హాఫ్ వచ్చింది, లెంత్లో హాఫ్ వచ్చింది. క్వశ్చన్ ఏంటిది మనకి ఇక్కడ, బి వాల్యూ లెంత్ బి అన్నాడు, సో బి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/2గా వచ్చిందిగా, లెంత్లో హాఫ్ వచ్చింది మనకు. కండిషన్ రాసుకుంటే అయిపోతుంది. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు b/2, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సి. సో లెంత్లో మనకి ఏ వాల్యూ అనేది లెంత్లో హాఫ్ వచ్చింది. సో కండిషన్స్ రాసుకుంటే